మీద ఎంత ఎండాకాలం అన్నా కానీర్రి చల్లగుంటది స్వామి మనసు లెక్కనే. ఇటు ఎండాకాలం అటు సెలవులు అన్ని కలిసి వస్తాయని ఇప్పుడే చాలా మంది ఎంకన్న దర్శనానికి వస్తుంటారు. అయితే ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ వచ్చిండట. మరి ఆయన ఎవరు, ఎందుకు వచ్చిండో అరుచుకోవాలి కదా, పాండ్రి. వా నాయనో, ఇదెక్కడ చిత్రం రా నాయన. ఎవరో పెద్ద గెస్ట్ చూపిస్తారనుకుంటే గీ పామును చూపిస్తున్నారేంది అని అనుకుంటున్నారా? మరి తిరుమలకు వచ్చింది పాము. ఏడికల్లో వచ్చిందో ఏమో. అందరూ స్వామి దర్శనంకి వచ్చినట్టు ఈ కొండశిలువ పాము కూడా దర్శనం గురించే వచ్చిందో తెలియదు గాని తిరుమల ఈస్ట్ బాలాజీ నగర్ల గుడికాడికి తొవ్వకు తిరుక్కుంటా కనిపించింది. అగో ఎట్లున్నదో చూడుర్రి. ఏం తక్కువ 13 అడుగుల పొడుగున్నది. అగో అడ్డం వస్తున్నారని ఎంత కోపం చేస్తున్నదో చూడుర్రి. దొరికితే అమాంతం మనుషులను మింగేటట్టే ఉంది కదా. మరి నడుమ కనిపించిన పాముల కంటే ఇదే మస్తు పెద్ద పామట. భయమయ్యి పాములు పట్టేటోళ్ళకి చెప్తే వచ్చి పట్టుకొని పోయి గుట్టలల్లో ఇడిచిపెట్టి వచ్చిర్రు. మరి పాపం మనుషులు పోయే జాగాలకు వచ్చి కనిపిస్తే భయపడరా? అంటే దునియాల అన్ని జీవరాశులకు ఎంకన్న స్వామి దేవుడే అనుకోర్రి, కానీ మనుషులు కట్టించుకున్న గుడికాడికి ఎందుకు రావాలే? ఏ గుట్టలలోనో పుట్టలలోనో ఉండి మొక్కితే కాదంటాడా ఎంకన్నా? అయినా మా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నిన్నేమనుకుంటా దూరాన్ని ఇడిచిపెట్టి వచ్చిర్రు. ఓ పాము, నువ్వు ఇంకెప్పుడు ఇటు రాకు. ఎంకన్నా దర్శనం కావాలంటే ఆడ్నే మొక్కుకో, వచ్చి వరమిస్తాడు. కానీ మమ్ములనైతే భయపెట్టకు, సరేనా?